జ్యుడిషియల్ ఆస్పిరెంట్స్ అండ్ లీగల్ నాలెడ్జ్ ఈ రెండు వాట్సాప్ గ్రూపులు సంయుక్తంగా అందిస్తున్నటువంటి ఈ ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్కి వెల్కమ్ అండి అందరికీ. అందులో భాగంగా మనం భారతీయ నాగరిక సురక్ష సంహిత అని BNSS అన్నది కొత్త ప్రొసీజర్ ఏదైతే ఉందో దాని గురించి అయితే చదువుకుంటున్నాం. ఇవాళ మనం సెక్షన్ 90 అదర్ రూల్స్ రిగార్డింగ్ ప్రాసెస్ అని అక్కడ నుంచి మనం చదువుకున్నాం. ప్రాసెసెస్ అంటే కోర్టు ఇష్యూ చేసేటప్పుడు వారంటీ కానీ సమన్స్ కానీ ఇంకా ఏదైనా సరే అవి నోటీసులు కానీ ఇవన్నీ ప్రాసెసెస్ అని పడతాయి. అది ఎలా అనమాట. సమన్స్ గురించి అయితే తెలుసుకున్నాం, వారంటీ గురించి ఇప్పుడు తెలుసుకుంటున్నాం. 90 ఇష్యూ ఆఫ్ వారెంట్ ఇన్ లిeu ఆఫ్ ఆర్ ఇన్ అడిషన్ టు సమన్స్. వారెంట్ ఇవ్వడం అనమాట. దేనికి బదులుగా? ఇన్ లిeu ఆఫ్ అంటే బదులుగా, ఇన్ అడిషన్ టు సమన్స్, సమన్స్ కి బదులుగా కానీ సమన్స్ కి అదనంగా కానీ వారెంట్ ఇవ్వడం అనమాట. సెక్షన్ 90 దాని గురించి చెప్తుంది. ఏ కోర్టు మే అంటే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, నాట్ మ్యాండేటరీ అనమాట. ఇన్ ఎనీ కేస్ ఇన్ విచ్ ఇట్ ఈస్ ఎంపవర్డ్ బై దిస్ సంహిత, ఈ సంహిత వల్ల ఎంపవర్ చేయబడి ఉంటే దేనికోసం? టు ఇష్యూ ఏ సమన్స్ ఫర్ ది అపియరెన్స్ ఆఫ్ ఎనీ పర్సన్. ఒక వ్యక్తి హాజరుని ఆదేశిస్తూ సమన్స్ ఇష్యూ చేసేటువంటి పవర్ ఈ సంహిత కింద ఉన్నప్పుడు ఆ కోర్టు ఇలా కూడా చేయొచ్చు. ఎలా? ఇష్యూ ఆఫ్టర్ రికార్డింగ్ ఇట్స్ రీజన్ ఇస్ రైటింగ్ ఎ వారెంట్ ఆఫ్ హిస్ అరెస్ట్. సమన్స్ ఇవ్వగలిగిన చోట వారెంట్ కూడా ఇచ్చేటువంటి పవర్ కోర్టుకైతే ఉందన్నమాట. ఎప్పుడు? ఇఫ్ ఎయిదర్ బిఫోర్ ది ఇష్యూ ఆఫ్ సచ్ సమన్స్, ఆ సమన్స్ ఇష్యూ చేసే ముందు, లేదా ఆర్ ఆఫ్టర్ ది ఇష్యూ ఆఫ్ దిస్ సేమ్, ఆ సమన్స్ ఇచ్చిన తర్వాత అయినా సరే, బట్ బిఫోర్ ది టైమ్ ఫిక్స్డ్ ఫర్ హిస్ అపియరెన్స్. ఆ సమన్స్ లో రాసుంటారు కదా, పలానా రోజు నువ్వు హాజరు కావాలా అంటే చెప్పి రాసుంటారు. ఆ టైం, ఆ ఫిక్స్ చేసినటువంటి టైం లోపల, బిఫోర్ ది కోర్ట్ సీస్ రీజన్ టు బిలీవ్ దట్ హీ హాస్ అబ్స్కాండెడ్ ఆర్ విల్ నాట్ ఒబే ది సమన్స్. ఒకవేళ కోర్టుకి అనిపించింది అనుకోండి, అంటే సీస్ ది రీజన్ అంటే ఖచ్చితంగా దానికి నమ్మదగిన కారణం ఒకటి ఉండాలన్నమాట. ఎలా? అతను పారిపోయాడని, పరారిలో ఉన్నాడని కానీ, లేదు విల్ నాట్ ఒబే ది సమన్స్, మరి సమన్స్ పంపించినా వేస్ట్, అతను తీసుకున్నా కూడా రాడు అని అనిపించినప్పుడు, తర్వాత ఆర్ అంటే లేదా, ఇఫ్ అట్ సచ్ టైమ్ హీ ఫెయిల్స్ టు అపియర్ అండ్ ది సమన్స్ ఇస్ ప్రూవ్డ్ టు హ్యావ్ బీన్ డ్యూలీ సర్వ్డ్ ఇన్ టైమ్ టు అడ్మిట్ ఆఫ్ హిస్ అపియరింగ్ ఇన్ అకార్డెన్స్ దెర్విత్ అండ్ నో రీజనబుల్ ఎక్స్క్యూజ్ ఈస్ ఆఫర్డ్ ఫర్ సచ్ ఫెయిల్యూర్. మామూలుగా ఇది మనం చూస్తూనే ఉంటాం కోర్టులో. సమన్స్ తీసుకుని హాజరు కాకపోతే నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు మెజిస్ట్రేట్ కోర్టులలో? వారెంట్ ఇష్యూ చేస్తారు. వారెంట్ ఆఫ్ అరెస్ట్ ఇవ్వాలా, NBW ఇవ్వద్దు. అది ప్రొసీజర్ కాదు. చాలా చోట్ల ఫస్ట్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వాలి, అది అనుకుంటున్నట్టు మళ్ళీ తర్వాత నాన్ బెయిలబుల్ వారెంట్ అవన్నీ ఉంటాయన్నమాట. మన వాళ్ళు స్ట్రైట్ అవే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తుంటారు. ఇది సమన్స్ తీసుకొని కూడా అపీర్ కావడంలో ఫెయిల్ అయినప్పుడు, మరి సమన్స్ అయితే అతనికి డ్యూలీ సర్వ్డ్ అని ప్రూవ్ అయినప్పుడు, ఇన్ టైం సర్వ్డ్ ఇన్ టైం, మళ్ళీ ఇక్కడ సర్వ్డ్ అనే కాదు, డ్యూలీ సర్వ్డ్ ఇన్ టైం అంటే టైం లోపల. ఎలా? టు అడ్మిట్ ఆఫీస్ అపియరింగ్. అతను ఢిల్లీలో ఉన్నాడు అనుకోండి, రేపే వాయిదా ఉంటుంది, ఇవాళ అతను సర్వ్ అవుతుంది. అలాంటప్పుడు అతను రావడం కష్టమవుతుంది కదా. అలా ఉన్నప్పుడు కూడా నాట్ డ్యూటీ సర్వ్డ్ అనే అన్నమాట. అంటే అతను హాజరు కావడానికి తగినంత సమయం ఉండాలి. లేదు, మళ్ళీ నో రీజనబుల్ ఎక్స్క్యూజెస్ ఆఫర్డ్ ఫర్ సచ్ ఫెయిల్యూర్. మళ్ళీ వచ్చేసి అయ్యా నేను పలానా కారణం వల్ల రాలేకపోయానని సరైనటువంటి రీజనబుల్ ఎక్స్క్యూజ్ కూడా అతను ఆఫర్ చేయలేదనుకోండి, అప్పుడు కూడా వారంటీ అయితే ఇవ్వచ్చు. వారంటీ దేని కింద ఇస్తారు? సెక్షన్ 90 కింద ఇస్తారు. దీనికి కరస్పాండింగ్ ఓల్డ్ సెక్షన్ 87. దానికి సంబంధించి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఇక్కడ స్క్రీన్ పైన కనపడుతున్నాయి, దయచేసి నోట్ చేసుకోండి. ఇంద్రదేవ్ మహతో, స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. సోమప్ప వామనప్ప మర్డర్ అండ్ అదర్స్, స్టేట్ ఆఫ్ మైసూర్. రాసుకోండి దయచేసి. స్క్రీన్ స్క్రోల్ చేయనా మరి? చేయండి సార్, 1 minute. ఓకే. 91 పవర్ టు టేక్ బాండ్ ఆర్ బెయిల్ బాండ్ ఫార్ అపియరెన్స్. మీకు బాండ్ కి బెయిల్ బాండ్ కి తేడా చెప్పాను కదా. బాండ్ ఎవరు ఇస్తారు? పర్సన్ సార్, అంటే అక్యూజ్డ్ ఇస్తారు. ఆ పర్సన్ బెయిల్ బాండ్ అంటే
మరి షూరిటీస్ ఇచ్చేటువంటిది బెయిల్ బాండ్ అనమాట. Sureties. It's sureties. పవర్ టు టేక్ బాండ్ ఆర్ బెయిల్ బాండ్ ఫర్ అపీరెన్స్. దేనికోసం అంటే హాజరు కావడం కోసం, కోర్టు ముందు అటెండ్ అవుతాము, మేము అపీర్ అవుతాము అని దానికోసం తీసుకున్నటువంటిది. వేర్ ఎనీ పర్సన్ ఫర్ హూస్ అపీరెన్స్ ఆఫ్ అరెస్ట్ ది ఆఫీసర్ ప్రిసైడింగ్ ఇన్ ఎనీ కోర్ట్ ఈస్ ఎంపవర్డ్ టు ఇష్యూ ఎ సమ్మన్స్ ఆర్ వారెంట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ సచ్ కోర్ట్. సచ్ ఆఫీసర్ మే రిక్వైర్ సచ్ పర్సన్ టు ఎగ్జిక్యూట్ ఎ బాండ్ ఆర్ బెయిల్ బాండ్ ఫర్ హిస్ అపీరెన్స్ ఇన్ సచ్ కోర్ట్ ఆర్ ఎనీ అదర్ కోర్ట్ టు విచ్ ది కేస్ మే బి ట్రాన్స్ఫర్డ్ ఫర్ ట్రయల్. బాండ్ ఇవ్వు, బెయిల్ బాండ్ ఇవ్వు అని చెప్పేసి అడిగేటువంటి అధికారం కోర్టుకైతే ఉంది అని చెప్పేసి అంటున్నారు. దేనికోసం అంటే అపీరెన్స్ కోసం, కోర్టుకి వాయిదాలు సక్రమంగా అపీర్ అవుతాను అని చెప్తూ ఇచ్చేటువంటిది బాండ్ కానీ లేదా బెయిల్ బాండ్ కానీ ఇవ్వమని కోర్టు అడగొచ్చు అనమాట. ఈ కోర్టు ముందర హాజరుగా లేదు, మరి ఎప్పుడన్నా సరే ఫ్యూచర్లో ఈ కేసు ఎక్కడైనా ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి వేరే కోర్టుకి, ఆ కోర్టు ముందరగా హాజరయ్యేదానికి బాండ్ కానీ బెయిల్ బాండ్ కానీ ఇవ్వండి అని ఆదేశించేటువంటి అధికారం అయితే కోర్టుకు ఉంటూ ఉన్నది అని చెప్పేసి, ఏ కోర్టు అయితే వారెంట్ లేదా సమన్స్ ఇష్యూ చేసిన పవర్ ఉందో ఆ కోర్టు ఈ బాండ్ బెయిల్ బాండ్ కూడా డిమాండ్ చేయొచ్చు అనమాట. 91 అది. ఇది కూడా సేమ్ కేసులా ఉంది చూడండి, అదే కేసులా. నెక్స్ట్, అరెస్ట్ ఆన్ బ్రీచ్ ఆఫ్ బాండ్ ఆర్ బెయిల్ బాండ్ ఫర్ అపియరెన్స్. మరి బెయిల్ బాండ్ అయితే రాయిచ్చారు కానీ బ్రీచ్ అయింది అంటే ఉల్లంఘించారు. అట్లాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే, వెన్ ఎనీ పర్సన్ హూ ఈస్ బౌండ్ బై ఎనీ బాండ్ ఆర్ బెయిల్ బాండ్ టేకన్ అండర్ ది సంహిత, ఈ సంహిత కింద తీసుకున్నటువంటి బాండ్ కానీ బెయిల్ బాండ్ కానీ హాజరవ్వడానికి తీసుకున్నటువంటి బాండ్ డస్ నాట్ అపియర్, అలా హాజరు కాకపోతే ది ఆఫీసర్ ప్రిసైడింగ్ ఇన్ సచ్ కోర్ట్ మే ఇష్యూ ఏ వారెంట్ డైరెక్టింగ్ దట్ సచ్ పర్సన్ బీ అరెస్టెడ్ అండ్ ప్రొడ్యూస్డ్ బిఫోర్ హిమ్. ఎవరైతే దాన్ని ఇచ్చేసారో వాళ్ళని, ఆ పర్సన్ వచ్చేసి అరెస్ట్ చేసి తీసుకుని రండి, నా ముందర ప్రవేశపెట్టండి అని చెప్పేసి ఒక వారెంట్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఎవరు ఇవ్వచ్చు వారెంట్? మేషెట్ అని ఉందా అక్కడ? కోర్టు సార్, కోర్టు కూడా కాదు. appear before court. No, sir. When any person who is bound by the bond. Officer presiding in such court. ఏ కోర్టు అయినా సరే, Presiding officer. సెషన్స్ కోర్టు, ఏ కోర్టు అయినా సరే ఆ పైన సీట్లో కూర్చున్నటువంటి వ్యక్తి, ప్రిసైడింగ్ ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఆఫీసర్. నెక్స్ట్ 93, ప్రొవిజన్స్ ఆఫ్ ది చాప్టర్ జనరల్లీ అప్లికబుల్ టు సమన్స్ అండ్ వారెంట్స్ ఆఫ్ అరెస్ట్. ఈ చాప్టర్ లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ వల్ల వచ్చేసి సమన్స్ కి వారెంట్ ఆఫ్ అరెస్ట్ కి వర్తిస్తాయి అని చెప్పేస్తున్నారు. ది ప్రొవిజన్స్ కంటెంట్ ఇన్ దిస్ చాప్టర్ రిలేటింగ్ టు సమన్స్ అండ్ వారెంట్ అండ్ దేర్ ఇష్యూ, సర్వీస్ అండ్ ఎగ్జిక్యూషన్, జారీ చేయడానికి, మళ్ళీ సర్వ్ చేయడానికి, మళ్ళీ అమలు చేయడానికి దానికి సంబంధించిన ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో అవి షల్ సో ఫార్ యాజ్ మేబీ apply to every summons and every warrant of arrest issued under the సంహిత. ఈ చాప్టర్ లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఈ సంహిత కింద ఇష్యూ చేసేటువంటి ప్రతి సమన్స్ కి, ప్రతి వారెంట్ కి వర్తిస్తాయి. షల్ అంటే ఖచ్చితంగా వర్తిస్తాయి అని చెప్పేసి. మరి ఆ చాప్టర్ అయిపోయింది. మరి చాప్టర్ 7కి వచ్చాం. అది సమ్మన్స్ వారెంట్ వచ్చేసి కేవలం మనిషి అపియరెన్స్ కి దాని గురించి ఉంది కదా, వారెంట్ ఆఫ్ అరెస్ట్. ఇది వచ్చేసి ప్రాసెసెస్ టు కంపెల్ ది ప్రొడక్షన్ ఆఫ్ థింగ్స్. ఏదైనా కోర్టులో ప్రవేశపెట్టండి, ఇది తీసుకురండి, ఇక మా ముందర ప్రవేశపెట్టండి అని కోర్టు థింగ్స్ గురించి, ఏదైనా వస్తువుల గురించి, ఇంకా థింగ్స్ అంటే అన్ని కవర్ అవుతాయి దాంట్లో. చూద్దాం ఏమేమి ఉన్నాయి దాంట్లో. అవి చాప్టర్ 7. ఇది కూడా ఇంపార్టెంటే. దీంట్లో ఏబిసి అని ఉందేమో. ఏ సమన్స్ టు ప్రొడ్యూస్, సమన్స్ వచ్చేసి ప్రొడ్యూస్ చేయడానికి సమన్స్ ఎట్లా ఇష్యూ చేస్తారని చెప్పేసి. 94 సెక్షన్, సమన్స్ టు ప్రొడ్యూస్ అ డాక్యుమెంట్ ఆర్ అదర్ థింగ్. డాక్యుమెంట్ కానీ లేదా అదర్ థింగ్ కానీ. అదర్ థింగ్ అనేది డాక్యుమెంట్ అంటే ఏంటి అన్నది లోపల ఉంది, చూద్దాం. whenever any court or any officer in charge of police station consider that the production of any document, electronic communication, including communication devices, which is likely to contain a digital evidence or other thing is necessary or desirable for the purpose of any investigation, inquiry, trial or other proceeding under the Sanhita or by or before such court or office. Such court may issue summons or such officer may by a written order, either in physical form or in electronic form, require the person in whose possession or power such document or thing is believed to be to attend and produce it or to produce it at the time and place stated in the summons or order. Sorry.
ఏ కోర్టు కానీ, ఎనీ కోర్టు కానీ, లేదా ఎనీ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ కానీ, ఇద్దరికి అధికారాలు ఇచ్చారు. అయిందా? వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు కన్సిడర్ దట్ ది ప్రొడక్షన్ ఆఫ్ ఎనీ డాక్యుమెంట్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంక్లూడింగ్ కమ్యూనికేషన్ డివైసెస్, ఇవన్నీ వాళ్ళు తీసుకుని వచ్చి మనం ప్రొడ్యూస్ చేస్తే ఏమనుకుంటారు, విచ్ ఇస్ లైక్లీ టు కంటైన్ డిజిటల్ ఎవిడెన్స్ ఆర్ అదర్ థింగ్. దాంట్లో ఏముంటాయి అంటే డిజిటల్ ఎవిడెన్స్ కానీ లేదా అదర్ థింగ్ కానీ కలిగి ఉన్నటువంటి డాక్యుమెంట్ కానీ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇవి ఈస్ నెసెసరీ అంటే అవసరం అవుతాయి, లేదా ఆర్ డిజైరబుల్ ఫర్ ది పర్పసెస్, ఈ పర్పసెస్ కోసము అది దాన్ని అయితే పరిశీలించాలి మనము అని అనుకున్నప్పుడు ఏ పర్పసెస్ కోసము ఇన్వెస్టిగేషన్ ఎవరు చేస్తారు, పోలీస్ ఆఫీసర్ సార్. ఆఫీసర్ ఇన్ఛార్జ్ పోలీస్ స్టేషన్ పైన చదువుకున్నాం కదా ఆయన. అయిందా? ఎంక్వైరీ, ట్రయల్ ఆర్ అదర్ ప్రొసీడింగ్ ఎవరు చేస్తారు, కోర్టు సార్. ఎనీ కోర్టు అని ఉంది కదా, ఎనీ కోర్టు అని ఉంది, ఆ కోర్టు. ఇది అవసరము, ఈ పర్పసెస్ కోసం ఇది అవసరము ఈ సంహిత కింద అనుకున్నప్పుడు సచ్ కోర్ట్ ఆర్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ కోర్టు కానీ అది అవసరం అనుకుంటే సచ్ కోర్ట్ మే ఇష్యూ ఏ సమన్స్. కోర్టు ఏం చేయొచ్చు, సమన్స్ ఇష్యూ చేయొచ్చు. సచ్ ఆఫీసర్ మే బై రిటర్న్ ఆర్డర్. ఆఫీసర్ అయితే రిటర్న్ ఆర్డర్ ఇవ్వాలి, కోర్ట్ అయితే సమన్స్ ఇష్యూ చేయాలి. అది డిఫరెన్స్ ఇచ్చారు. ఏదైనా ఫిజికల్ ఫామ్ లో కూడా ఇవ్వచ్చు సమన్స్ కానీ రైటింగ్ లో ఆర్డర్ కానీ, ఏదైనా ఫిజికల్ ఫామ్ ఆర్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫామ్ అంటే మెయిల్ కానీ వాట్సాప్ కానీ ఇంకో మెసేజ్ కానీ పంపించి అడగచ్చు. ఏమని అడగచ్చు, రిక్వైర్డ్ ది పర్సన్ ఇన్ హూజ్ పొజిషన్ ఆర్ పవర్స్ సచ్ డాక్యుమెంట్ ఆర్ థింగ్ ఇస్ బిలీవ్ టు బి. ఎవరి దగ్గర ఉంది అని ఇది అనుకుంటున్నా వాళ్ళకి ఫిజికల్ ఫామ్ లో కానీ ఎలక్ట్రానిక్ ఫామ్ లో కానీ సమన్స్ కానీ రిటర్న్ ఆర్డర్ కానీ పంపించవచ్చు. దాంట్లో ఏం రాసి ఉంటారు, టు అటెండ్ అండ్ ప్రొడ్యూస్ ఇట్, హాజరయ్యి ప్రొడ్యూస్ చేయమని కానీ, లేదా ఆర్ టు ప్రొడ్యూస్ ఇట్, లేదా కేవలం ప్రొడ్యూస్ మాత్రమే చేయమని కానీ, ఎక్కడ అట్ ది టైమ్ అండ్ ప్లేస్ స్టేటెడ్ ఇన్ ది సమన్స్ ఆర్ ఆర్డర్, ఆ సమన్స్ లో కానీ ఆర్డర్ లో కానీ తెలియపరిచిన చోటు టైము అక్కడ వచ్చేసి మీరు ప్రొడ్యూసింగ్ మామూలుగా ఊరికే ప్రొడ్యూస్ చేసేస్తారంటే ఎవరినో క్లర్క్ను ఎవరిని పంపిస్తారో డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేసేస్తారు. లేదు హాజరై ప్రొడ్యూస్ చేయనప్పుడు అతనే స్వయంగా వచ్చి దాన్ని అక్కడ ప్రొడ్యూస్ చేయాలన్నమాట. అదనమాట. ఇవన్నీ ఉన్నాయి. ఏమేమన్నారంట, డాక్యుమెంట్ ఉంది, మళ్ళీ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఒకటి, ఇంక్లూడింగ్ దాంట్లో ఏ కలిసి ఉంది, కమ్యూనికేషన్ డివైసెస్ అంటే మన మొబైల్ ఫోన్ కావచ్చు, ఇంకా ఏదైతే దీనివల్ల అయితే మన సమాచారం ఇది ఇచ్చిపుచ్చుకునేటువంటి ఇది ఉంటుందో అవన్నీ దీని కిందకి వస్తాయి అన్నమాట. అవి దాంట్లో డిజిటల్ ఎవిడెన్స్ ఉంది లేదా వేరేది అదర్ థింగ్ ఉంది, ఇది మన ఇన్వెస్టిగేషన్ కానీ ఎంక్వైరీ కానీ ట్రయల్ కానీ అవసరం అవుతాయి అనుకున్నప్పుడు కోర్టు కూడా ఇవ్వచ్చు, మరి ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ కూడా ఇవ్వచ్చు. కోర్టు అయితే సమన్స్ ఇవ్వాలి, ఆఫీసర్ ఇన్ఛార్జ్ పోలీస్ స్టేషన్ అయితే రైటింగ్ లో ఆర్డర్ ఇవ్వాలి. అది ఫిజికల్ ఫామ్ లో అయినా ఇవ్వచ్చు, అంటే మామూలు పేపర్ లో అయినా సరే ఇవ్వచ్చు, లేదా వాట్సాప్ కానీ మెయిల్ కానీ అలాంటివన్నీ కూడా ఎలక్ట్రానిక్ ఫామ్ లో అయినా ఇవ్వచ్చు. తర్వాత వచ్చేసి ప్రొడ్యూస్ చేయండి లేదా హాజరై ప్రొడ్యూస్ చేయండి కూడా అందులో ఆ ప్లేస్ టైం కనబరుస్తారు కదా, అక్కడ చేయమని చెప్పేసి ఆర్డర్ వేయచ్చు అనమాట. నెక్స్ట్, ఎనీ పర్సన్ రిక్వైర్డ్ అండర్ దిస్ సెక్షన్, ఈ సెక్షన్ కింద అలా ఆదేశించబడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మియర్లీ ప్రొడ్యూస్ ఎ డాక్యుమెంట్, కేవలం ప్రొడ్యూస్ చేయమని మనకి అడిగారు అనుకోండి, ఆ డాక్యుమెంట్ ఆర్ అదర్ థింగ్ షల్ బి డీమ్డ్ టు హ్యావ్ కంప్లైడ్ విత్ ది రిక్వెషన్ ఇఫ్ హి కాజెస్ సచ్ డాక్యుమెంట్ ఆర్ థింగ్ టు బి ప్రొడ్యూస్ ఇన్స్టెడ్ ఆఫ్ అటెండింగ్ పర్సనలీ టు ప్రొడ్యూస్. అతనే స్వయంగా హాజరు కాకుండా దాన్ని ఎవరితోనే ఇచ్చి పంపించినా సరే, లేక కేవలం కోర్టుకు అది అందేటట్లు అతను చేస్తే చాలు. ఏమన్నారు, merely produce a document or other thing shall be deemed to have complied with the requisition if he causes such document or thing to be produced. అంటే కాజెస్ అతను ఎలా అయినా చేయొచ్చు అనమాట. అంటే ఇంకొక వ్యక్తికి ఇచ్చి పంపించవచ్చు, లేదా పోస్ట్ లో పంపించవచ్చు, ఎలా అయినా సరే మొత్తానికి కోర్టులో అది ప్రొడ్యూస్ అయ్యేలాగా చూస్తే చాలు. ఇన్స్టెడ్ ఆఫ్ అటెండింగ్ పర్సనలీ టు ప్రొడ్యూస్, అతనే స్వయంగా హాజరు కావడానికి బదులుగా ఇలా కూడా అతను చేస్తే చాలు, ఆయన కంప్లై చేసినట్లే
భావించబడుతుంది. షాల్ బి డీమ్డ్ టు హ్యావ్ కంప్లైంట్ అనమాట. నెక్స్ట్, నథింగ్ ఇన్ సెక్షన్ షాల్ బి డీమ్డ్ టు అఫెక్ట్ సెక్షన్ 129 and 130 ఆఫ్ ది భారతీయ సాక్ష్య అధినియం ఆర్ ది బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ యాక్ట్. ఇవి 129, 130 బిఎస్ఏ అనమాట. అందులో ఉన్న సెక్షన్స్ ని, తర్వాత బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ యాక్ట్ ఉన్నటువంటి ఆ చట్టాన్ని కూడా అఫెక్ట్ అయితే చేయదు అని చెప్పేసి చెప్తున్నాడు ఈ సెక్షన్ లో ఉన్నటువంటి విషయం. తర్వాత బి వచ్చేసి టు అప్లై అ లెటర్, పోస్ట్ కార్డ్ ఆర్ అదర్ డాక్యుమెంట్ ఆర్ ఎనీ పార్సల్ ఆర్ ఆ థింగ్ ఇన్ ది కస్టడీ ఆఫ్ ది పోస్టల్ అథారిటీ. పోస్టల్ అథారిటీ యొక్క కస్టడీలో ఉన్నటువంటి డాక్యుమెంట్ కానీ, పార్సల్ కానీ, పోస్ట్ కార్డ్ కానీ, లెటర్ కానీ, ఇవైతే అడిగేదానికైతే లేదు. ఈ సెక్షన్ కింద అడిగేదానికైతే లేదు. దానికి సంబంధించి వేరే ఉన్నాయి సెక్షన్స్, వేరే ఉన్నాయి అన్నమాట. ఇంట్లో ల్యాండ్మార్క్ జడ్జిమెంట్ విఎస్ కుట్నం పిల్లై, రామకృష్ణన్ అండ్ అదర్స్. ఇది కూడా రాసుకోండి. ప్రొడక్షన్ ఆఫ్ డాక్యుమెంట్ ఆర్ అదర్ థింగ్, దీని గురించి ల్యాండ్మార్క్ జడ్జిమెంట్ ఇది. ప్రొసీజర్ యాజ్ టు లెటర్స్, లెటర్కి సంబంధించి ప్రొసీజర్ ఇందాక మనం అనుకున్నాం కదా, ఆ సెక్షన్ అయితే దీనికి వర్తించదని అనుకున్నాం కదా. పోస్ట్ కార్డు, లెటర్, అదర్ డాక్యుమెంట్ ఆ సెక్షన్ అయితే వర్తించదు, కానీ దానికి సంబంధించి సెపరేట్ సెక్షన్ అయితే ఇక్కడ ఉందన్నమాట. ప్రొసీజర్ యాజ్ లెటర్స్. If any document, parcel, other thing in the custody of a postal authority is in the opinion of the district magistrate, chief judicial magistrate, court of session, or high court, wanted for the purpose of any investigation, inquiry, trial, or other proceeding under this Samhita, such a magistrate or court may require the postal authority to deliver the document, parcel, other thing to such person as the magistrate or court directs. ఇక్కడ ఈ సీన్ లో వచ్చేసి, ఈ సీన్ లో ఎవరు లేరు, ఎవరు మిస్ అయ్యారు మనకి? పోలీస్ ఆఫీసర్స్. ఇంకా మ్యాజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్. మ్యాజిస్ట్రేట్ జేఎఫ్సిఎం గారు లేరు. కలెక్టర్ ఉన్నారు, సిజిఎం గారు ఉన్నారు, కోర్ట్ ఆఫ్ సెషన్ ఉంది, హైకోర్టు ఉంది. వీళ్ళు మాత్రమే ఉన్నారు, ఈ నలుగురు ఉన్నారు. వీళ్ళు కావాలనుకుంటే ఈ పర్పస్ కోసం ఇన్వెస్టిగేషన్ కానీ, ఎంక్వైరీ కానీ, ట్రయల్ కానీ, వేరే ప్రొసీడింగ్ కానీ ఈ సంహిత కింద అవసరమైనప్పుడు సచ్ మేజిస్ట్రేట్ అంటే జేఎఫ్సిఎం కాదు, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అని అర్థం. డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఉన్న పైన ఆ మేజిస్ట్రేట్ కానీ, చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కానీ. తర్వాత ఆర్ కోర్ట్ అంటే కోర్ట్ ఆఫ్ సెషన్ కానీ, హైకోర్టు కానీ. అది వాళ్ళు పోస్టల్ అథారిటీకి రాసేసి ఆ డాక్యుమెంట్ కానీ, పార్సల్ కానీ, ఆ థింగ్ కానీ డెలివర్ చేయండి మేము చెప్పిన వాళ్ళకి అని చెప్పేసి ఆదేశించేటువంటి అధికారం అయితే వీళ్ళ నలుగురికి ఉందన్నమాట. నెక్స్ట్, ఇఫ్ ఎనీ సచ్ డాక్యుమెంట్, పార్సల్, అదర్ థింగ్ ఈస్ ఇన్ ఒపీనియన్ ఆఫ్ ఎనీ అదర్ మేజిస్ట్రేట్, అదర్ మేజిస్ట్రేట్ కిందకి ఎవరు వస్తారు? జేఎఫ్ఎం వస్తారు. వెదర్ ఎగ్జిక్యూటివ్ ఆర్ జుడిషియల్ కానీ, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కానీ, వేరే మేజిస్ట్రేట్లు అవసరమైనప్పుడు, ఆర్ ఆఫ్ ఎనీ కమిషనర్ పోలీస్ అక్కడ వచ్చేసి మనకు పోలీస్ పైన లేరు కదా, ఇక్కడ వచ్చారు. కమిషనర్ పోలీస్ ఆర్ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఎస్పీ గారు కానీ వాంటెడ్ ఫర్ ఎనీ సచ్ పర్పస్, ఆ పర్పస్ పైన చెప్పినటువంటి పర్పస్ కోసం అవి అవసరమైనప్పుడు అవుతాయి అనుకున్నప్పుడు, హీ మే రిక్వైర్ ది పోస్టల్ అథారిటీ టు కాజ్ ది సర్చ్ టు బి మేడ్ ఫార్ టు డీటెయిల్ సచ్ డాక్యుమెంట్. వాళ్ళు పోస్టల్ అథారిటీని సర్చ్ చేయమని చెప్పేసి అడిగే అధికారం అయితే వీళ్ళకి ఉంది. ఆ డాక్యుమెంట్ కానీ, పార్సల్ కానీ, అదర్ థింగ్ పెండింగ్ ది ఆర్డర్ ఆఫ్ ఎ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆర్ కోర్ట్ అండర్ సబ్జెక్షన్ 1. ఆ ఆర్డర్ వచ్చిన వరకు అది అట్లే పెట్టుకుని ఉండాలి అని చెప్పి. డీటెయిల్ సచ్ డాక్యుమెంట్ అంటే మేము ఆర్డర్ తీసుకొచ్చాము, అది డెలివరీ చేయకు, నీ దగ్గర పెట్టుకో అని చెప్పేసి పోస్టల్ అథారిటీని రిక్వెషన్ ఇచ్చేటువంటి ఇదైతే వీళ్ళకి ఉంది. ఎస్పీ గారికి కానీ, లేదా కమిషనర్ పోలీస్ కానీ, లేదా ఎనీ అదర్ మేజిస్ట్రేట్, ఎగ్జిక్యూటివ్ ఆర్ జుడిషియల్, వాళ్ళకైతే అధికారం ఉంది. అంటే వాళ్ళు డైరెక్ట్ గా ఇది ప్రొడ్యూస్ చేయమని ఆర్డర్ లేదు, కానీ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ద్వారా, చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ద్వారా, లేదా సెషన్స్ కోర్టు, హైకోర్టు ద్వారా వాళ్ళు ఆ పని చేయించవచ్చు. దీనికి కూడా ల్యాండ్మార్క్ జడ్జిమెంట్ సేమ్ పైన చెప్పుకున్నది అనమాట. సరే, ఏ అయిపోయింది. బి సర్చ్ వారెంట్స్. వెన్ సర్చ్ వారెంట్ మే బి ఇష్యూ, సర్చ్ వారెంట్ ఎప్పుడు ఇష్యూ చేయొచ్చు అనమాట. నెంబర్ 1, 96 number 1, where any court has reason to believe that a person to whom a summons order under section 94 or a requisition under subsection 1 of section 95 has been or might be attested will not or would not produce the document or other thing as required by such summons or requisition.
94లో 95లో వాళ్ళు ప్రొడ్యూస్ చేయమని కోర్టు ఆర్డర్ వేయచ్చు అని చదువుకున్నాం కదా. కమ్యూనికేషన్ డివైస్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, డాక్యుమెంట్ ఆర్ అదర్ థింగ్. వాళ్ళు ఇలా సమన్స్ ఇష్యూ చేసినా సరే లేదా రిక్విషన్ ఇచ్చినా సరే వాళ్ళు దీన్ని ఒబే చేయరు అని అనుకున్న దానికి తగినటువంటి కారణం అది నమ్మింది అనుకోండి ఆ కోర్టు, అప్పుడు లేదా ఆర్ such document or thing is not known to the court to be in the possession of any person. ఎవరి పొజిషన్లో ఉందో ఆ కోర్టుకి తెలియనప్పుడు నెక్స్ట్ the court consider that the purpose of any inquiry, trial or other proceeding under the Samhita will be served by general search or inspection. It may issue a search warrant and the person to whom such warrant is directed may search or inspect in accordance therewith and the provisions hereinafter contained. ఇంత తర్వాత చెప్పబోయేటువంటి ప్రావిజన్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం మాత్రమే సెర్చ్ లేదా ఇన్స్పెక్షన్ చేయొచ్చు. ఏమీ లేదు. The court may, if it thinks fit, to specify in the warrant the particular place or part there to which only the search or inspection shall extend, and the person charged with the execution of such warrant shall then search or inspect only the place or part suspect. Yes, house కానీ, ప్లేస్ కానీ, బిల్డింగ్ కానీ, ఇంకొకటి కానీ అది స్పెసిఫిక్గా రాశారనుకోండి, ఆ వారెంట్లో రాస్తే ఆ ప్లేస్ మటుకే వాళ్ళు సెర్చ్ లేదా ఇన్స్పెక్షన్ చేయాలన్నమాట. అంతకుమించి వెళ్ళడానికి అయితే ఉండదు. నెక్స్ట్, nothing contained in the sections will authorize any magistrate other than a district magistrate or a chief judicial magistrate to grant a warrant to search for a document, parcel or other thing in the custody of the postal authority. మరి సెర్చ్ చేయమన్నారు కదా అని చెప్పి సెర్చ్ వారెంట్ ఇచ్చేసి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అన్ని సెర్చ్ చేయండి అని చెప్పేసి వేరే మేజిస్ట్రేట్కి అయితే అధికారం లేదు. అదర్ దాన్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఆర్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ వాళ్ళు వారెంట్ అయితే సెర్చ్ వారెంట్ పోస్టల్ అథారిటీ కస్టడీలో ఉన్నటువంటి అవి కూడా సెర్చ్ చేసేదానికి వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఏ మేజిస్ట్రేట్ ఈ సెక్షన్ ఆథరైజేషన్ ఇవ్వడం లేదనమాట. కేవలం కలెక్టర్ గారిని, సిజిఎం గారు కానీ పోస్టల్ అథారిటీకి సంబంధించి సెర్చ్ వారెంట్ ఇష్యూ చేయొచ్చు. నెక్స్ట్ 97, search of place suspected to contain stolen property, forged documents. ఏదైనా ఒక ప్లేస్లో ఇవి ఉన్నాయి, దొంగిలించబడినటువంటి సొత్తు, ప్రాపర్టీ లేదా ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్, ఇవి ఫోర్జరీ చేయబడినటువంటి డాక్యుమెంట్స్ ఎట్సెట్రా, అంటే అలా మిగతా అలాంటివి ఏదన్నా సరే ఈ ప్లేస్లో ఉన్నాయి అని అనుమానంగా ఉన్న ప్లేస్ని సెర్చ్ చేసి దానికోసం ఏం చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. మీకు ప్లేస్ అంటే తెలుసు కదా, ప్లేస్ అంటే ఏమేమి వస్తాయి? వెహికల్, వెసల్, బిల్డింగ్ అవన్నీ వస్తాయి కదా, డెఫినేషన్ లో ఉన్నాయి కదా, అవన్నీ అన్నమాట. If a district magistrate, sub-divisional magistrate or magistrate of the first class, upon information of such inquiry as it thinks necessary, has reason to believe that any place is used for the deposit of or sale of stolen property, or for the deposit, sale or other or production of any objectionable article to which this section applies, or that any such objectionable article is deposited in any place, he may by warrant authorize any police officer above the rank of a constable. కానిస్టేబుల్ ర్యాంక్ అంటే పైన ఉన్న వాళ్ళకి ఒక వారెంట్ అయితే, సెర్చ్ వారెంట్ ఇచ్చి ఆథరైజ్ చేయొచ్చు. దేనికోసం? ఇవన్నీ ఉన్న చోట, స్టోలన్ ప్రాపర్టీ కానీ అదర్ అబ్జెక్షన్ ఉన్నాయి అనే అనుమానం ఉన్న చోట కానిస్టేబుల్ ర్యాంక్ అంటే పైన ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్కి ఆ వారెంట్ ఇచ్చి ఆథరైజేషన్ ఇవ్వచ్చు. దేనికోసం ఇస్తారు అంటే టు ఎంటర్ విత్ సచ్ అసిస్టెన్స్ యాజ్ మే బి రిక్వైర్డ్ సచ్ ప్లేస్. మరి అతను ఎంటర్ కావచ్చు విత్ సచ్ అసిస్టెన్స్, అతనికి సహాయంగా ఎవరైనా సరే తీసుకెళ్ళవచ్చు. ఏదైనా కావాలనుకుంటే రిక్వైర్డ్ అవసరమైనటువంటి సహాయం తీసుకోవచ్చు. మళ్ళీ ఎంటర్ కావచ్చు. తర్వాత టు సర్చ్ ది సేమ్ ఇన్ ది మేనర్ స్పెసిఫైడ్ ఇన్ ది వారెంట్, ఆ వారెంట్లు కనబరిచిన విధంగా ఆ ప్లేస్ని సర్చ్ చేసే దానికోసం దాంట్లో ఆథరైజేషన్ అంటే ఉంటుంది. తర్వాత టు టేక్ అ పొజిషన్ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ ఆర్ ఆర్టికల్ దేర్ ఇన్ ఫౌండ్ విచ్ హీ రీజనబుల్లీ సస్పెక్ట్స్ టు బి స్టోలన్ ప్రాపర్టీ ఆర్ అబ్జెక్షనబుల్ ఆర్టికల్ టు విచ్ దిస్ సెక్షన్ అప్లై. ఈ సెక్షన్ అప్లై అటువంటి ఆర్టికల్ కానీ, అబ్జెక్షన్ ప్రాపర్టీ కానీ, స్టోలన్ ప్రాపర్టీ కానీ ఏదన్నా సరే అనుమానాస్పదంగా ఉన్నది అతను పొజిషన్లోకి తీసుకోవచ్చు అనమాట, స్వాధీనం చేసుకోవచ్చు. నెక్స్ట్, టు కన్వే సచ్ ప్రాపర్టీ ఆర్ ఆర్టికల్ బిఫోర్ ఏ మేజిస్ట్రేట్ ఆర్ టు గార్డ్ ది సేమ్ ఆన్ ది స్పాట్ until the offender is taken before a magistrate or otherwise to dispose of it in some place of safety. ఇది కూడా అనమాట.
ఇది మళ్ళీ ఎవరైతే వారెంట్ ఇచ్చున్నారో సర్చ్ వారెంట్ ఆ మేజిస్ట్రేట్ ముందుకి తీసుకెళ్ళడానికి, కన్వే చేయడానికి, లేదా అది ఎవరైతే అఫెండర్ ఉన్నారో అఫెండర్ని మేజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్లేదాకా దాన్ని గార్డ్ చేయడానికి, ఆన్ ది స్పాట్ ఆ స్పాట్లోనే అతను కాపలా కాయడానికి, కాపాడుతూ ఉండడానికి, లేదా ఆర్ అదర్వైజ్ టు డిస్పోజ్ ఆఫ్ ఇట్ సమ్ ప్లేస్ ఆఫ్ సేఫ్టీ, ఇంకా ప్లేస్ ఆఫ్ సేఫ్టీ కోసం తరలించడానికి కూడా అది ఆథరైజేషన్ ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్, టు టేక్ ఇన్ టు కస్టడీ అండ్ క్యారీ బిఫోర్ ఎ మేజిస్ట్రేట్ ఎవ్రీ పర్సన్ ఫౌండ్ ఇన్ సచ్ ప్లేస్ who appears to have been privy to the deposit, sale or production of any such property or article knowing or having reasonable cause to suspect to be stolen property, or as the case may be, objectionable article to which this section applies. ఈ సెక్షన్ అప్లై అయ్యేటువంటి స్టోలన్ ప్రాపర్టీ కానీ, లేదా అబ్జెక్షనబుల్ ఆర్టికల్ కానీ, ఇంకేదైనా ప్రాపర్టీ దొరికితే అది కస్టడీ, అందుకు సంబంధించిన వ్యక్తి ఆ ప్లేస్లో ఎవరైనా ఉన్నారనుకోండి ఇన్ఛార్జ్, వాళ్ళని తీసుకుని కస్టడీకి తీసుకుని మరి మేజిస్ట్రేట్ ముందు హాజరు పెట్టేదానికి కూడా అది ఆథరైజేషన్ ఇస్తుంది ఆ వారెంట్. సరే, అబ్జెక్షనబుల్ ఆర్టికల్స్ అంటే ఏమి అన్నవి మనకు ఇక్కడ చెప్తాం. అది అబ్జెక్షనబుల్ ఆర్టికల్స్ టు విచ్ దిస్ సెక్షన్ అప్లైస్ ఆర్ ఇవి ఫాలోయింగ్ అనమాట. ఈ కింద చెప్పేటువంటి అబ్జెక్షనబుల్ ఆర్టికల్స్ కౌంటర్ఫీట్ కాయిన్, నకిలీ నాణాలు, మరి పీసెస్ ఆఫ్ మెటల్ మేడ్ ఇన్ కాంట్రవెన్షన్ ది కాయినేజ్ యాక్ట్ or brought into India in contravention of any notification by the time issued under section 19 of the Customs Act. దీని కింద ఇచ్చినటువంటి దాన్ని కాంట్రవెంట్ చేస్తూ తెచ్చినటువంటి ఏదైనా పీసెస్ ఆఫ్ మెటల్ అది, లేదా కౌంటర్ఫీట్ కరెన్సీ నోట్, కౌంటర్ఫీట్ స్టాంప్స్, మరి ఇవి ఉన్నాయి కదా మన చలామణిలో ఉన్నటువంటి నోట్లు ఏదైతే ఉన్నాయో కరెన్సీ నోట్లు కానీ, కౌంటర్ఫీట్ స్టాంప్స్ అంటే మనకు తెలుసు కదా, మనం కోర్ట్ ఫీ స్టాంప్స్ అతికిస్తామే, అవి కూడా స్టాంప్స్ కింద వస్తాయి. అట్లాంటిది పోస్టల్ స్టాంప్స్ కానీ, ఇంకొక నాన్ జ్యుడిషియల్ స్టాంప్స్ కానీ, ఏవైనా సరే స్టాంప్స్, మళ్ళీ ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్, ఫాల్స్ సీల్స్, అప్ సీల్ న్యాయ సంహిత, ఇది ఆప్షన్ అబ్జెక్షన్ అశ్లీలంగా ఉన్నటువంటి ఏదైనా సరే అది. తర్వాత వచ్చేసి ఇన్స్ట్రుమెంట్ ఆర్ మెటీరియల్స్ యూజ్డ్ ఫర్ ది ప్రొడక్షన్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది ఆర్టికల్స్, any of the articles mentioned in clauses A to F. పైన చెప్పినటువంటి అవన్నీ తయారు చేయడానికి ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్ కానీ, మెటీరియల్స్ కానీ, అవి కూడా అబ్జెక్షనబుల్ ఆర్టికల్స్ కింద వస్తాయి అన్నమాట. దాని గురించి సర్చ్ వారెంట్ అయితే ఇష్యూ చేయొచ్చు. దీనికి సంబంధించి మనకు శ్యామ్లాల్ మోహన్ లాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ అన్నది మనకు ఉంది, చూడండి ఇక్కడ కేసులా ఉందా. నోట్ చేసుకున్నారా? Yes, sir. Next 98. Power to declare certain publications forfeited and to issue search warrants for same. కొన్ని పబ్లికేషన్స్ వచ్చేసి ఫోర్ఫిట్ జప్తు చేయడానికి సంబంధించి డిక్లేర్ చేసి దాని గురించి సర్చ్ వారెంట్ ఇష్యూ చేయడం వల్ల, వేర్ ఎనీ న్యూస్ పేపర్ ఆర్ బుక్ ఆర్ ఎనీ డాక్యుమెంట్ wherever printed appears to the state government to contain any matter the publication of which is punishable under section 152 or section 196 or 197 or section 294 to 295 and section 299 of the Bharatiya Nyaya Samhita 2023, the state government may by notification stating the grounds of its opinion declare every copy of the issue of newspaper containing such matter and every copy of such book or other document to be forfeited to government, and thereupon any police officer may seize the same wherever found in India, and any magistrate by warrant authorize any police officer not below the rank of sub-inspector, not below the rank of sub-inspector, to enter upon and search for the same any premises where any copy of such issue or any such book or other document may be reasonably suspect to be. అది ఎక్కడన్నా సరే ఏ ప్రెమిసెస్లో ఉంది ఈ కాపీ అని అనుకున్నప్పుడు అది అక్కడ ఎంటర్ అయ్యి సర్చ్ చేసి పవర్ నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళకి ఆ వారెంట్ అయితే ఇష్యూ చేయొచ్చు. అది డిక్లేర్ కూడా చేయొచ్చు అనమాట. ఇంతకుముందు ఐలయ్య గారు రాస్తారేమో, ఐలయ్య గారు రాసినటువంటి కోమట్లు అని చెప్పేసి ఏదో బుక్ రాస్తాడు ఆయన. అలాంటిది మనకి ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. అది అట్లాంటిది ప్రభుత్వం నిషేధించింది ఆ బుక్ ఇది చేయకుండా.
అట్లాంటిది అది ఎగ్జాంపుల్ అనుకోండి అంతవరకే. అట్లాంటిది ఎక్కడైనా సరే కనిపిస్తే సీజ్ చేసేసి అది కూడా నిషేధం విధించబడింది ఈ బుక్ పైన అని చెప్పేసి కూడా డిక్లేర్ చేయొచ్చు. ఇన్ దిస్ సెక్షన్ అండ్ ఇన్ సెక్షన్ 99 లో కానీ ఈ సెక్షన్ లో కానీ న్యూస్ పేపర్ అండ్ బుక్ హ్యావ్ ది సేమ్ మీనింగ్స్ యాజ్ ఇన్ ది ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ యాక్ట్. ఈ చట్టంలో న్యూస్ పేపర్ కి బుక్ కి ఏ డెఫినేషన్ అయితే ఇచ్చారు అదే మీనింగ్ తీసుకోవాలి అనుకున్నాం. నెక్స్ట్, డాక్యుమెంట్స్ ఇంక్లూడ్స్ ఎనీ పెయింటింగ్, డ్రాయింగ్ ఆర్ ఫోటోగ్రాఫ్ ఆర్ అదర్ విజిబుల్ రిప్రజెంటేషన్. ఇది కూడా పెయింటింగ్ కానీ, డ్రాయింగ్ కానీ, ఫోటోగ్రాఫ్ కానీ ఆర్ అదర్ విజిబుల్ రిప్రజెంటేషన్ ఏదైనా సరే కనిపించేటువంటిది అది కూడా డాక్యుమెంట్ కిందకే వస్తుంది. No order passed or action taken under this section shall be called in question in any court otherwise than in accordance with the provisions of section 99. మరి సెక్షన్ 99 లో చెప్పిన విధంగా కాకుండా వేరే కోర్టులో ఎక్కడైనా సరే ఏ కోర్టులో కూడా ఇది ఛాలెంజ్ అయితే ఈ ఆర్డర్ని ఛాలెంజ్ చేయడానికి అయితే లేదనమాట. 99 లో ఉన్న ప్రావిజన్స్ ప్రకారం తప్పితే. 99 లో ఏం చెప్పారు? అప్లికేషన్ టు హైకోర్ట్ టు సెట్ అసైడ్ డిక్లరేషన్ ఆఫ్ ఫోర్ఫిచర్. ఈ మనం ఎక్కడికి వెళ్ళాలి? హైకోర్టుకి మాత్రమే పవర్ ఉంటుంది. ఏదైనా ఇట్లా ఆర్డర్ ఇస్తే దాన్ని సెట్ అసైడ్ చేసేటువంటిది. ఎనీ పర్సన్ హ్యావింగ్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ న్యూస్ పేపర్, బుక్ ఆర్ అదర్ డాక్యుమెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ డిక్లరేషన్ ఆఫ్ ఫోర్ఫిచర్ హ్యాస్ బీన్ మేడ్ అండర్ సెక్షన్ 98 సెక్షన్ ప్రకారం డిక్లేర్ చేశారు. ఫోర్ఫిచర్ కూడా చేశారు కదా. వాళ్ళు ఆ న్యూస్ పేపర్, బుక్ లేదా అదర్ డాక్యుమెంట్ లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ పర్సన్ within 2 months from the date of publication in the official gazette of such declaration, ఆ డిక్లరేషన్ ఆశ్చర్యమస్తిగా ఏం చేయదు, అఫీషియల్ గెజిట్ లో పబ్లిష్ చేస్తారు. అలా చేసినటువంటి వితిన్ 2 months ఆ డేట్ నుంచి వితిన్ 2 months అప్లై టు ది హైకోర్టుకి అప్లై చేయొచ్చు. దేనికోసం? టు సెట్ అసైడ్ సచ్ డిక్లరేషన్ ఆన్ ది గ్రౌండ్ దట్ ది ఇష్యూ ఆఫ్ ది న్యూస్ పేపర్ ఆఫ్ ది బుక్ ఆర్ అదర్ డాక్యుమెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ ది డిక్లరేషన్ వాస్ మేడ్ did not contain any such matter as is referred to subsection 1 of section 98. అబ్జెక్షనబుల్ గా ఏమీ లేదు దాంట్లో, కంటెంట్స్ డిడ్ నాట్ కంటైన్ అని చెప్పేసి ఆ గ్రౌండ్ పైన మాత్రమే హైకోర్టుకు అప్లై చేసుకోవచ్చు వితిన్ 2 months ఫ్రమ్ ది ఆ డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఇన్ ది అఫీషియల్ గెజిట్ అన్నమాట. Every such application shall, where the High Court consists of 3 or more judges, be heard and determined by special bench of the High Court composed of 3 judges, and where the High Court consists of less than 3 judges, such a special bench shall be composed of all the judges of that High Court. బాగా వినండి. Every such application shall, where the High Court consists of 3 or more judges. ఈ అప్లికేషన్ ఎవరు వినాలి అంటే, వేర్ ది హైకోర్టు కన్సిస్ట్ ఆఫ్ 3 or more జడ్జెస్, ముగ్గురు లేదా అంతకు మించినటువంటి ఎక్కువ మంది జడ్జీలు ఉన్న చోటైతే షాల్ బి హర్డ్ అండ్ డిటర్మైన్డ్ బై ఎ స్పెషల్ బెంచ్ ఆఫ్ ది హైకోర్ట్. ఒక హైకోర్టు యొక్క స్పెషల్ బెంచ్ చేత అది విచారించబడాలి. హైకోర్టు కంపోజ్డ్ ఆఫ్ 3 జడ్జెస్, ఎందుకంటే 3 or more జడ్జెస్ ఉన్నారు కాబట్టి 3 జడ్జెస్ ఉన్న బెంచ్ వినాలన్నమాట. అండ్ వేర్ ది హైకోర్టు కన్సిస్ట్ ఆఫ్ లెస్ దెన్ 3 జడ్జెస్, ఏదైనా హైకోర్టులో 3 జడ్జిల కంటే తక్కువ ఉన్నారనుకోండి, సచ్ స్పెషల్ బెంచ్ షాల్ బి కంపోజ్డ్ ఆఫ్ ఆల్ ది జడ్జెస్ ఆఫ్ దట్ హైకోర్టు. మరి 3 కన్నా తక్కువ ఉన్నప్పుడు ఆ హైకోర్టులో ఎంతమంది జడ్జిలు ఉంటారో అంతమంది జడ్జిలతో కూడినటువంటి బెంచ్ అయితే దాన్ని వినాలి. హర్డ్ అంటే వినాలి, విచారించాలి అని చెప్తారు అలాంటి అప్లికేషన్. Next, on the hearing of any such application with reference to any newspaper, any copy of such newspaper may be given in evidence in aid of the proof of the nature and or tendency of the words, signs or visual representations contained in such newspaper in respect of which the declaration or forfeiture was made. ఆ న్యూస్పేపర్ కాపీ అయితే దీంతో అదే సాక్ష్యంగా ఇవ్వచ్చు. దేనికోసం అంటే ఇన్ ఎయిడ్ ఆఫ్ ది ప్రూఫ్ ఆఫ్ ది నేచర్ ఆర్ టెండెన్సీ ఆఫ్ ది వర్డ్స్. అది ఆ వర్డ్స్ ఇలా తప్పుడు మాట్లాడారు, అశ్లీలంగా ఉన్నాయి, అబ్జెక్షనబుల్ గా ఉన్నాయి అని చెప్పి ఏదైతే వర్డ్స్, సైన్స్, విజువల్ రిప్రజెంటేషన్ ఉన్నాయో అవి దాని యొక్క నేచర్, టెండెన్సీని ప్రూవ్ చేయడం కోసం ఆ న్యూస్ పేపర్ యొక్క కాపీని అయితే అక్కడ ప్రొడ్యూస్ చేయొచ్చునట.
The High Court shall, if it is not satisfied that the issue of the newspaper or the book or other document in respect of which the application has been made contained in such a matter as is referred to in subsection 1 of section 98, set aside the declaration of forfeiture. అప్పుడు ఏదైతే హైకోర్టు సాటిస్ఫై అయింది అనుకోండి, ఏమని, if it is not satisfied that the issue of newspaper or the book or other document in respect of which the application has been made contained any such matter as is referred in subsection 1 of section 98, set aside the declaration of forfeiture. అలా ఏం లేదు, ఇది నిషేధించడానికి తగినటువంటి ఇదైతే ఏమీ లేదు అని హైకోర్టు ఉన్నది అని సాటిస్ఫై కాకపోతే, అట్లాంటి విషయాలు దీంట్లో ఉన్నాయి అని కోర్టు సాటిస్ఫై కాలేదనుకోండి, అప్పుడు ఈ సెక్షన్ 98 కింద ఇచ్చినటువంటి ఏదైతే ఉందో డిక్లరేషన్ ఫోర్ఫీచర్, దాన్ని సెట్ అసైడ్ చేయించింది, పక్కన పెట్టేసింది. నెక్స్ట్, వేర్ దెర్ ఇస్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అమంగ్ ది జడ్జెస్ ఫార్మింగ్ ది స్పెషల్ బెంచ్, ది డెసిషన్ షల్ బి ఇన్ అకార్డెన్స్ విత్ ది ఒపీనియన్ ఆఫ్ ది మెజారిటీ ఆఫ్ దోస్ జడ్జెస్. మెజారిటీ జడ్జెస్ ఏం చెప్తారో అదే నిలుస్తుంది అని చెప్పేసి, ఒకరు అవును ఒకరు కాదు అన్న ఒపీనియన్ వచ్చారనుకోండి, అప్పుడు మెజారిటీ ఎవరు ఎంతమంది అవును అన్నారు అన్నది మెసేజ్ చేస్తారు అనమాట. ఈ క్లాసులో వినపడవా? 100. Search for persons wrongfully confined. మీరు దీని గురించి అయితే విన్నారు కదా, ఇంతకుముందు ఏమున్నది 97 ఉన్నది సిఆర్పిసిలో. దీన్ని చాలా మంది వాడుకలో మినీ హేబియస్ కార్పస్ అని కూడా అంటూ ఉంటారు, తెలుసు కదా. హలో, మినీ హేబియస్ కార్పస్. అవును. If any district magistrate, subdivisional magistrate, or magistrate of the first class has reason to believe that any person is confined under such circumstances that the confinement amounts to an offence, he may issue a search warrant, and the person to whom such warrant is directed may search for the person so confined, and such search shall be made in accordance therewith, and the person is, if found, shall be immediately taken before magistrate, who shall make such order as in the circumstances of the case seems proper. ఇక్కడ ఎవరు మిస్ అయ్యారు మనకి? సిజే మిస్ అయ్యారు సార్. సెషన్స్ కోర్టు, హైకోర్టు మిస్ అయింది లేదా? ఎవరున్నారు? కలెక్టర్ ఉన్నారు, మళ్ళీ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఉన్నారు, లేదా మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ ఉన్నారు. సిజేఎం గారు లేరు, మరి సెషన్స్ కోర్టు సెషన్ జడ్జి కూడా లేరు అనమాట. వీళ్ళు ముగ్గురే. అది ఎవరన్నా సరే సెషన్స్ కోర్టులో తీసుకెళ్లి 100 కింద వేస్తాము అని అన్నప్పుడు వాళ్ళు చట్టం చదవలేదని మనకు అర్థమైపోతుంది, మనకు కూడా అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఈ కేవలం ఈ 100కి సంబంధించిన పిటిషన్ ఎక్కడ ఫైల్ చేయాలి మనం? అంటే కలెక్టర్, ఆర్డీఓ అండ్ తహసీల్దార్ సార్, అంతే, వీళ్ళు ముగ్గురే. జేఎఫ్సిఎం జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ ఉన్నారు కదా సార్, ఫస్ట్ క్లాస్. ఆ కోర్టులో వేయాలి. ఆ కోర్టులో వచ్చేసి ఏది ఏమని చెప్పాలి, ఏమని కోర్టుని నమ్మాలి అంటే, ఎనీ పర్సన్ ఇస్ కన్ఫైన్డ్ అండ్ సర్కమ్స్టాన్సెస్ దట్ కన్ఫైన్మెంట్ అమౌంట్స్ టు ఎన్ ఆఫెన్స్. ఈ నిర్బంధం అనేటువంటిది నేరం అవుతుంది, ఇలా నిర్బంధించడం నేరం అవుతుంది అన్న పరిస్థితులు ఉన్న చోట ఆ కోర్టు నమ్మితే, అలా నమ్మితే సర్చ్ వారెంట్ అయితే ఇష్యూ చేస్తుంది. దేనికోసం? అతను సెర్చ్ చేసేదాని కోసం. ఆ సెర్చ్ వారెంట్ వచ్చేసి ఎవరికైనా సరే ఇవ్వచ్చు, అడ్వకేట్కి ఇవ్వచ్చు, ఇంకో పర్సన్కి ఎవరికైనా సరే ఇవ్వచ్చు. అప్పుడు ఆ పర్సన్ దొరికాడు అనుకోండి, అక్కడ కనిపించాడు అనుకోండి, అతను తీసుకెళ్ళి ఆ మేజిస్ట్రేట్ ముందర ఇమ్మీడియట్ గా తీసుకెళ్లి పెట్టాలి. ఆ తర్వాత ఆ మేజిస్ట్రేట్ గారు తగినటువంటి ఆ కేసుకి సంబంధించిన పరిస్థితులకు దాన్ని బట్టి ప్రాపర్ ఏది ఆర్డర్ అవుతుంది అనుకుంటే ఆ ఆర్డర్ అయితే పాస్ చేస్తారు. నెక్స్ట్ 101. Power to compel a restoration of abducted females. Abduction, అపహరించబడిన స్త్రీల గురించి. రిస్టోరేషన్ అంటే తిరిగి వాళ్ళకి అప్పగించడం అన్నమాట. అపాన్ కంప్లైంట్ మేడ్ ఆన్ ఓత్ ఆఫ్ ది అబ్డక్షన్ ఆర్ అన్లాఫుల్ డిటెన్షన్ ఆఫ్ హ్యూమన్, అక్రమంగా నిర్బంధించారని కానీ, డిటైన్ చేసుకున్నారు కానీ, లేదా అపహరించుకెళ్లారని చెప్పేసి ఓత్ పైన ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారనుకోండి, ఆర్ ఫీమేల్ ఉమెన్ కానీ, ఫీమేల్ చైల్డ్ కానీ,
దేనికోసం ఫార్ ఎనీ అన్లాబుల్ పర్పస్, చట్ట వ్యతిరేకమైనటువంటి పర్పస్ కోసం వాళ్ళని తీసుకెళ్లి డిటైన్ చేశారు లేదా అబ్డక్ట్ చేశారు అనుకున్నప్పుడు ఏ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఆర్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్, ఈ ముగ్గురులో ఎవరైనా సరే మే మేక్ ఎన్ ఆర్డర్ ఫర్ ది ఇమీడియట్ రెస్టోరేషన్ ఆఫ్ సచ్ ఉమెన్ టు హర్ లిబర్టీ. ఆ ఉమెన్ అయితే లిబర్టీ స్వేచ్ఛ ఇవ్వాలని చెప్పేసి, రిస్టోరేషన్ ఆఫ్ సచ్ ఉమెన్ టు హర్ లిబర్టీ అంటే ఆమె స్వేచ్ఛను ఆమెకి రిస్టోర్ చేయాలా అని చెప్పేసి ఆర్డర్ వేయచ్చు. ఆర్ ఆఫ్ సచ్ ఫిమేల్ చైల్డ్ టు హర్ పేరెంట్, గార్డియన్ ఆర్ అదర్ పర్సన్ హ్యావింగ్ ది లాఫుల్ చార్జ్ ఆఫ్ సచ్ చైల్డ్. చైల్డ్ అనుకోండి, ఫిమేల్ చైల్డ్, అలాంటప్పుడు చైల్డ్ కాబట్టి వాళ్ళని వాళ్ళ యొక్క పేరెంట్స్ కానీ గార్డియన్ కానీ లేదా అదర్ పర్సన్ హ్యావింగ్ ది లాఫుల్ చార్జ్ కానీ వాళ్ళకు రిస్టోర్ చేయాలన్నమాట, తిరిగి అప్పగించాలి. అండ్ మే కంపెల్ కంప్లైన్స్ విత్ సచ్ ఆర్డర్ యూజింగ్ సచ్ ఫోర్స్ యాజ్ మే బి నెసరీ. అందుకు కావాల్సినటువంటి ఈ ఆర్డర్ని కంప్లై చేయడానికి అవసరమైన ఫోర్స్ కూడా ఉపయోగించవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ సి జనరల్ ప్రావిజన్స్ ఆఫ్ రిలేటింగ్ టు సర్చెస్. సర్చ్లకు సంబంధించి జనరల్ ప్రావిజన్స్ ఏమున్నాయి అన్నప్పుడు డైరెక్షన్ ఎట్సెట్రా 102 ఏం చెప్తుంది, డైరెక్షన్ ఎట్సెట్రా ఆఫ్ సర్చ్ వారెంట్స్. ది ప్రావిజన్స్ ఆఫ్ సెక్షన్ 32, 72, 74, 76, 79, 80 and 81 shall so far as may be applied to all such warrants issued under section 96, 97, 98, 100. వీటి కింద ఇష్యూ చేయబడిన సర్చ్ వారెంట్స్ కి ఈ ప్రావిజన్స్ 32, 72, 74, 76, 79, 80 and 81 అప్లై అవుతాయి అన్నది సెక్షన్ 102 చెప్తాం. సరే, 103 persons in charge of closed place to allow search. Whenever any place liable to search or inspection under this chapter is closed, any person residing in or being in charge of such place shall, on demand of the officer or other person executing the warrant and on production of the warrant, allow him free ingress thereto for all reasonable facilities for a search therein. ఇక్కడ బాగా గుర్తు పెట్టుకోవాల్సింది, గమనించాల్సిన విషయం ఏంటంటే ఏదైతే నువ్వు సెర్చ్ చేయాలనుకుంటున్నావో ప్లేస్, అది ఏం చేయబడి ఉంటుంది, మూసివేయబడి ఉంటుంది. మూసివేయబడిన ప్లేస్కి సంబంధించి సెర్చ్ చేయడానికే ఇది వర్తిస్తుంది, కానీ అన్ని దానికి ఇది వర్తించదు అనేది బాగా గుర్తుపెట్టుకోండి. అయిందా? whenever any place liable to search or inspection under this chapter is closed, మూసివేయబడి ఉంటే ఎనీ పర్సన్ రిసైడింగ్ ఇన్, అందులో రిజిస్టర్ చేసిన వ్యక్తి కానీ ఆర్ బీయింగ్ ఇన్ఛార్జ్, ఆ ప్లేస్కి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి కానీ ఆన్ డిమాండ్ ఆఫ్ ది ఆఫీసర్ అదర్ పర్సన్ ఎగ్జిక్యూటింగ్ వారెంట్, ఆఫీసర్ కానీ లేదా వారెంట్ని ఎగ్జిక్యూట్ చేసిన వ్యక్తి కానీ డిమాండ్ చేయాలి. మళ్ళీ ఏం చేయాలి, వారెంట్ ప్రొడ్యూస్ చేయాలి. ప్రొడక్షన్ ఆఫ్ ది వారెంట్ కూడా ప్రొడ్యూస్ చేద్దాం, వారెంట్ ఇచ్చారని చెప్పేసి చూపించాలి. డిమాండ్ చేయాలి, అండ్ అన్నారు, ఇక్కడ ఆరంలా అండ్ అన్నారు కాబట్టి ఆ రెండు పనులు చేయాలి, డిమాండ్ చేయాలి, వారెంట్ కూడా వాళ్ళు చూపించాలి. అప్పుడు చూపిస్తే ఆ పర్సన్ ఏం చేయాలి, ఇన్ఛార్జ్ ఉన్నటువంటి కాదు లేదా అందులో నివసిస్తున్న వ్యక్తి కానీ ఏం చేయాలి అంటే అలో ది ఆఫీసర్ కానీ లేదా వారెంట్ తీసుకొచ్చిన వ్యక్తి కానీ అలో హిమ్ ఫ్రీ ఇంగ్రెస్ దేటు, అంటే లోపలికి వెళ్ళడానికి కావాల్సినటువంటి ప్రవేశించడానికి కావాల్సినటువంటి అలో చేయాలన్నమాట. అండ్ ఫర్ ఆల్ రీజనబుల్ ఫెసిలిటీస్ ఫర్ సర్చ్ దేర్, అతను ఆ ప్లేస్ని సెర్చ్ చేయడానికి అన్ని ఫెసిలిటీస్ అతను కల్పించాలి అని చెప్పేసి. ఫ్రీ ఇంగ్రెస్ అంటే ఎటువంటి ఆటంకం లేకుండా అతను లోపల ప్రవేశించడానికి అనుమతించాలన్నమాట. ఇఫ్ ఇంగ్రెస్ ఇన్ టు సచ్ ప్లేస్ కెనాట్ బి సో అబ్టైన్డ్, మరి అతను అడిగాడు, డిమాండ్ చేశాడు, వారెంట్ కూడా చూపించాడు, అయినా సరే అతను లోపలికి రానివ్వలేదు ఆఫీసర్ని కానీ లేదా ఆ వారెంట్ తీసుకొచ్చిన పర్సన్ కానీ ఏం చేయొచ్చు అంటే ది ఆఫీసర్ ఆర్ అదర్ పర్సన్ ఎగ్జిక్యూటింగ్ ది వారెంట్ మే ప్రొసీడ్ ఇన్ ది మేనర్ ప్రొవైడెడ్ బై సబ్సెక్షన్ 2 ఆఫ్ సెక్షన్ 44. సెక్షన్ 2 ఆఫ్ సెక్షన్ 44. సెక్షన్ 44లో ఏం చెప్పారంటే డోర్ కానీ కిటికీ కానీ ఇంకోటి కానీ పగలొట్టి లోపల పోవచ్చు అనుకున్నామా, ఉందని చెప్పేసి అనుకున్నాం కదా, ఆ పనులన్నీ ఇతను చేయొచ్చు అనమాట. మళ్ళీ లోపల నుంచి బయటకు రావడానికి కూడా అతను పగలగొట్టి రావచ్చు, అంత ఇది అనమాట. వేర్ ఎనీ పర్సన్ ఇన్ ఆర్ అబౌట్ సచ్ ప్లేస్ ఈజ్ రీజనబుల్లీ సస్పెక్టెడ్ ఆఫ్ కన్సీలింగ్ అబౌట్ హిస్ పర్సన్ ఎనీ ఆర్టికల్ ఫర్ విచ్ సర్చ్ షుడ్ బి మేడ్
such person may be searched, and if such person is a woman, the search shall be made by another woman with a strict regard to decency. సరే, ఒక వస్తువు గురించి సెర్చ్ చేయడానికి వెళ్ళారు. ఇక్కడ కావాలంటే చూసుకుంటే, ఇక్కడ కావాలంటే చూసుకుంటే అతను అన్ని చూపిస్తున్నాడు, అయింది. కానీ ఆ వ్యక్తి దాన్ని తన దగ్గర దాచుకున్నాడు అనుకోండి, తన జోబులో కానీ ఇంకా దాచుకున్నాడు అనుకోండి, అలా అనుమానం వచ్చింది అనుకోండి, లేదు మనం ఇదంతా వెతుకుతున్నాం కానీ వీడి దగ్గరే పెట్టుకున్నాడు అని రీజనబుల్లీ సస్పెక్టెడ్ ఏమని ఆఫ్ కన్సీలింగ్ అబౌట్ హిస్ పర్సన్, తన పర్సన్లోనే, అంటే తన దగ్గరే అతను ఉంచుకున్నాడు ఆర్టికల్ని అని సస్పిషన్ వచ్చింది అనుకో, అనుమానం వచ్చినప్పుడు సచ్ పర్సన్ మే బి సర్చ్డ్, ఆ పర్సన్ని వీళ్ళు సెర్చ్ చేయొచ్చు. అండ్ ఇఫ్ సచ్ పర్సన్ ఈజ్ ఉమెన్, ఒకవేళ ఆ సెర్చ్ చేయాల్సినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆమె స్త్రీ అనుకోండి, అప్పుడు వేరే అనదర్ ఉమెన్ చేత స్ట్రిక్ట్ రిగార్డ్ టు డీసెన్సీ పాటిస్తూ సెర్చ్ చేయొచ్చు అనమాట ఆ ఆర్టికల్ కోసం. బిఫోర్ మేకింగ్ సెర్చ్ అండర్ ది చాప్టర్, ఈ చాప్టర్ కింద సెర్చ్ చేసే ముందు ది ఆఫీసర్ అదర్ పర్సన్ అబౌట్ టు మేక్ ఇట్ షల్ కాల్ అపాన్ 2 or more independent and respectable inhabitants of the locality in which the place to be searched is situate, or of any other locality if no such inhabitant of the said locality is available or is willing to be a witness to the search, to attend and witness the search, and may issue an order in writing to them or any of them so to do. సరే, ఇలా సెర్చ్ చేసే ముందు ది ఆఫీసర్ అదర్ పర్సన్ అబౌట్ టు మేక్, ఆ సెర్చ్ చేయబోయేటువంటి ఆఫీసర్ కానీ ఆ పర్సన్ కానీ షల్ కాల్ అపాన్, షల్ అంటే ఈ ప్రావిజన్ కంపల్సరీ మ్యాండేటరీ అని చెప్తారు. మ్యాండేటరీ ఏం చేయాలంటే కాల్ అపాన్ 2 or more independent and respectable inhabitants. ఓన్లీ ఇండిపెండెంట్ ఉంటే సరిపోదు, వాళ్ళు ఏమై ఉండాలి, రెస్పెక్టబుల్ ఇన్హాబిటెంట్స్. వాళ్ళ మీ క్వశ్చన్ కూడా మీరు అడగాలి, మీరు ఏం పని చేస్తారు అని కూడా అడగాలి. ఆ వార్డు కౌన్సిలర్, ఇంకో పెద్ద మనిషి, అలాంటి రెస్పెక్టబుల్ గౌరవమైన వ్యక్తులు అయి ఉండాలి. రోడ్డు అంటే వెళ్ళే ప్రతి వాడిని తీసుకెళ్ళడానికి అయితే ఉంటుంది అనమాట. వాళ్ళు స్వతంత్రంగా ఉండాలి, ఇండిపెండెంట్ గా ఉండాలి, ఇద్దరు కానీ అంతకంటే ఎక్కువ మంది ఉండాలి. లేదా వాళ్ళు మళ్ళీ తర్వాత అండ్ రెస్పెక్టబుల్ ఇన్హాబిటెంట్ ఆఫ్ ది లొకాలిటీ ఇన్ విచ్ ది ప్లేస్ టు బి సెర్చ్డ్ సిచ్యువేట్. మీరు ఏదైతే ప్లేస్ సెర్చ్ చేయబోతున్నారో ఆ లొకాలిటీలో నివసిస్తున్నటువంటి ఇన్హాబిటెంట్స్ ఉన్నటువంటి ఇద్దరు లేదా అంతకు మించి ఎక్కువ మంది, ఇండిపెండెంట్ అండ్ రెస్పెక్టబుల్ రెండు వస్తాయి. అది కూడా మీరు ఆ సాక్షులను విచారించేటప్పుడు, అంటే మీరు క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు వాళ్ళ ఇండిపెండెన్స్ గురించి కూడా మీరు అతనికి కింద పనిచేస్తాడా అట్లాంటివన్నీ మీరు ముందుగానే కనుక్కొని ఆ క్వశ్చన్లు వాళ్ళకి పోస్ట్ చేసి అడగాలి. అతని సమాజంలో అతని పొజిషన్ ఏంటి అది కూడా మీరు అడగాలన్నమాట. ఒకవేళ కంటెస్ట్ ఉన్నప్పుడు అవి అడిగి కనుక్కుంటే ఇతను రెస్పెక్టబుల్ కాదు లేదా ఇండిపెండెంట్ కాదు అని చెప్పేసి కోర్టు కూడా మనం చెప్పేటువంటి ఇది ఉంటుంది. క్రిమినల్ కేసెస్లో ఏముంటుందంటే చిన్న డౌట్ కూడా కోర్టుకి కలిగించేలాగా చేస్తే ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అక్యూజ్కి ఇస్తారు. అలా మనకు అది సివియర్గా ఉన్నదనుకోండి, కేసు చాలా సంక్లిష్టంగా ఉన్నప్పుడు మనం ఈ రూట్లో అయినా సరే వెళ్ళాలంటే కోర్టు దృష్టిలో డౌట్ వచ్చేలాగా, అనుమానం వచ్చేలాగా కేసును తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయాలన్నమాట. నెక్స్ట్, లేదు అక్కడ లేరు, ఆర్ ఆఫ్ ఎనీ అదర్ లొకాలిటీ, వేరే లొకాలిటీలో అయినా వాళ్ళు సరే, ఎప్పుడు ఇఫ్ నో సచ్ ఇన్హాబిటెంట్ ఆఫ్ ది సెట్ లొకాలిటీ ఈస్ అవైలబుల్ ఆర్ ఈస్ విల్లింగ్ టు బి ఎ విట్నెస్ ది సెర్చ్. మాకెందుకు పోయా అని ఎవరన్నా అన్నారనుకోండి, అలాంటప్పుడు వేరే లొకాలిటీలో కూడా తెచ్చి పెట్టచ్చు. దీనికోసం టు అటెండ్ అండ్ విట్నెస్ ది సెర్చ్, మేము సెర్చ్ చేస్తాము, మీరు ఇక్కడ హాజరవ్వండి, ఇది మేము సెర్చ్ చేసేదంతా మీరు చూడండి అని చెప్పేసి కూడా చేయొచ్చు. అండ్ మే ఇష్యూ అన్ ఆర్డర్ ఇన్ రైటింగ్ టు దెమ్ ఆర్ ఎనీ ఆఫ్ దెమ్ సో టు డూ. మరి ఆ రైటింగ్లో కూడా ఆర్డర్ ఇవ్వచ్చు. మేము చేసేటువంటి సెర్చ్ని మీరు అటెండ్ అయ్యి అది సెర్చ్ని కూడా విట్నెస్ చేయండి అని చెప్పేసి రైటింగ్లో కూడా ఆర్డర్ ఇవ్వచ్చు. ఎవరు అంటే ఆఫీసర్ ఆర్ అదర్ పర్సన్ అబౌట్ టు మేక్ ది సెర్చ్, వీళ్ళు ఈ పని చేయాలన్నమాట. ఇండిపెండెంట్ అండ్ రెస్పెక్టబుల్ ఇన్హాబిటెంట్స్ ని పిలుచుకొని రావాలి ఆ లొకాలిటీలో ఉన్నటువంటి ఇది. అక్కడ ఎవరు లేరనుకోండి, వేరే లొకాలిటీలో ఉన్నది విన్నవాన్ని కూడా తీసుకురావచ్చు అనమాట. వాళ్ళు ఆ సెర్చ్కి సంబంధించి మీరు ఎవరిని పంపించారు, ఎవరిని విచారించారు, ఎవరు రామన్నారు కూడా
చెప్పాలా వాళ్ళు. ఊరికే ప్రయత్నం చేసాము ఎవరు ముందుకు రాలేదని రాస్తూ ఉంటారు దాంట్లో. అవును సార్. పెద్ద మనుషుల కోసం ప్రయత్నిస్తే ఎవరు ముందుకు రానందున అని రాస్తుంటారు. అది తప్పు. పలానా ఉచ్చారించాము వాళ్ళు రామన్నారు కూడా రాయాలన్నమాట. అప్పుడు మీరు అడగచ్చు, వాళ్ళు రామన్నప్పుడు మీరు రైటింగ్ లో ఆర్డర్ ఎందుకు ఇవ్వలేదు అని కూడా అడగచ్చు అనమాట. ఒకవేళ ఇచ్చామన్నారు అనుకోండి, అది కోర్టులో మీరు ఫైల్ చేశారని కూడా మీరు అడగచ్చు. దాని కాపీ ఏదైతే ఉందో ఫైల్ చేశారని కూడా మీరు అడగచ్చు అనమాట. నెక్స్ట్ అలా ఇచ్చారు అప్పుడు ఏం జరుగుతుంది? నెక్స్ట్ ది సెర్చ్ షల్ బి మేడ్ ఇన్ దేర్ ప్రెజెన్స్. అలా పిలిచినటువంటి ఇండిపెండెంట్, స్వతంత్ర మరియు గౌరవమైనటువంటి వ్యక్తులు అయితే ఎవరున్నారో ఆ లొకాలిటీలో ఇన్హాబిటెంట్స్ వాళ్ళ సమక్షంలో the search shall be made in their presence, and a list of all things seized in the course of such search and of the places in which they are respectively found shall be prepared by such officer or other person and signed by such witnesses. ఆ విట్నెసెస్ అయితే ఉన్నారో వాళ్ళు సైన్ చేయాలి. ఆ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి. ఏ వస్తువులు దొరికాయి అన్నది ఒకటి, సీజ్ చేశారు అన్నది ఒకటి, మళ్ళీ ఏ ప్లేస్ నుంచి సెర్చ్ చేసాము అన్నది కూడా అది కూడా రాయాలి. అంటే ఈ అమర్లో ఇది దొరికింది, ఈ బెంచ్ కింద దొరికింది, ఈ మూట్లో ఇది దొరికింది అని చెప్పేసి అది కూడా రాయాలన్నమాట ఆ లిస్ట్ లో. మరి ఏమేమి దొరికాయి అన్నది కూడా ఆ లిస్ట్ లో రాయాలన్నమాట. రాసిన తర్వాత వాళ్ళు ప్రిపేర్ చేయాలి. తర్వాత సైన్డ్ బై సచ్ విట్నెసెస్, ఆ విట్నెసెస్ సంతకాలు కూడా చేయించాలి. బట్ నో పర్సన్ విట్నెసింగ్ ఏ సెర్చ్ అండర్ దిస్ సెక్షన్ షాల్ బి రిక్వైర్డ్ టు అటెండ్ ది కోర్ట్ యాజ్ ఎ విట్నెస్ ఆఫ్ సెర్చ్ అన్లెస్ స్పెషల్లీ సమండ్ బై ఇట్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళంతా వాళ్ళు వచ్చి సాక్ష్యం అయితే చెప్పడం లేదు. కోర్టు సమన్స్ ఇష్యూ చేసే తప్ప వాళ్ళు రానక్కర్లేదు. అలా సంతకం చేసినటువంటి సాక్షులు ఎవరైతే ఉన్నారో. కాకపోతే పంచ్ విట్నెసెస్ అని లిస్ట్ ఆఫ్ విట్నెసెస్ లో మీకు రాస్తారు చార్జ్ షీట్ లో. అలా ఉందా లేదా, కోర్టు వాళ్ళకి సమన్లు ఇచ్చిందా లేదా, పోలీసులు డైరెక్ట్ గా తీసుకుని వచ్చారా అన్నది కూడా మీరు గమనించి క్వశ్చన్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ the occupant of the place searched or some other person in this behalf shall in every instance be permitted to attend during the search, and a copy of the list prepared under section signed by the set witnesses shall be delivered to such occupant or person. సరే, నువ్వు బయటకు వెళ్ళిపోయి మేము సెర్చ్ చేస్తామన్నాడుగా, వాడు కూడా ఉండాలి. నేను ఇక్కడే ఉంటాను సార్, నా ముందరే ఇది సెర్చ్ చేయండి అని చెప్పేసి అతను అడగచ్చు అనమాట. అలా చేసి అతనికి పర్మిషన్ ఇవ్వాలా. అక్కడ సెర్చ్ చేసేటప్పుడు అతను కూడా అక్కడ ఉండేటట్లు పర్మిషన్ ఇవ్వాలా. ఏ కాపీ ఆఫ్ ది లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారు కదా, ఆ లిస్ట్ signed by the said witnesses shall be delivered to such occupant or person. ఈ పర్సన్ ఎవరైతే ఆక్యుపెంట్ అందులో ఉన్నటువంటి దాంట్లో ఆక్యుపై చేసినటువంటి వ్యక్తి కానీ అందులో ఉన్నటువంటి వ్యక్తి కానీ ఆ వ్యక్తికి ఇది లిస్ట్ అయితే ఒక కాపీ అయితే ఇవ్వాలన్నమాట. When any person is searched under subsection 3, a list of all things taken possession of shall be prepared and a copy thereof shall be delivered to such person. మరి ఏదైతే వెతుకుతున్నారో ఆ వస్తువు ఇతని దగ్గరే ఉంది, ఇతను ఒకవేళ ఆడవాళ్ళ చేతనే సెర్చ్ చేయాలి అనే పైన అనుకున్నాం కదా, అట్లాంటప్పుడు అతని దగ్గర నుంచి ఏదైనా సీజ్ చేస్తే పొజిషన్లోకి తీసుకుంటే ఆ లిస్ట్ కూడా రాయాలి. ఆ లిస్ట్ కాపీ అతనికి అందజేయాలన్నమాట. Next, any person who without reasonable cause refuses or neglects to attend and witness a search under this section, when called upon to do so by an order in writing, deliver or tender to him, shall be deemed to have committed an offence under section 222 of the Bharatiya Nyaya Samhita 2023. ఇక్కడ చూడండి, ఎనీ పర్సన్ హూ ఎవరైతే వితౌట్ రీజనబుల్ కాజ్, సరైన కారణం లేకుండా రిఫ్యూజెస్ ఆర్ నెగ్లెక్ట్స్ టు అటెండ్ అండ్ విట్నెస్ ఏ సెర్చ్ అండర్ దిస్ సెక్షన్, ఈ సెక్షన్ కింద చేయబోయే సెర్చ్ని ఆ సెర్చ్కి హాజరయ్యి అతను విట్నెస్ చేయకపోతే, అంటే అతను సాక్షిగా ఉండకపోతే, ఎప్పుడు వెన్ కాల్డ్ అపాన్ టు డూ సో బై అన్ ఆర్డర్ ఇన్ రైటింగ్ డెలివర్డ్ అట్ టెండర్ టీమ్, అతనికి రైటింగ్ లో ఆర్డర్ ఇవ్వచ్చు అని పైన అనుకున్నాం కదా, అలా ఇచ్చా అనుకోండి, రైటింగ్ లో ఆర్డర్ ఇచ్చినప్పుడు అతను రావడానికి రిఫ్యూజ్ చేసినా లేదా నెగ్లెక్ట్ చేసినా సరే అప్పుడు అతను ఏం చేసినట్లు భావించుకోబడుతుంది. షాల్ బి డీమ్డ్ టు హ్యావ్ కమిటెడ్ అన్ అఫెన్స్ అండర్ సెక్షన్ 222 ఆఫ్ ది భారతీయ న్యాయ సంహిత 2020. అడుగుతాం మన క్వశ్చన్. సరే, అది పెద్ద మనుషులుగా ఉండడానికి ఎవరు ముందుకు రానందున అని వాడు అన్నాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, అయ్యా ఇట్లా సాక్షిగా ఉండమని చెప్పేసి మీరు ఎవరికైనా రైటింగ్ లో ఆర్డర్ ఇచ్చారా అని అడగాలి. ఎవరికి ఇవ్వలేదని అన్నారనుకోండి, మళ్ళీ అది కూడా ఇచ్చేటువంటి అధికారం అయితే మీకు ఉంది కదా, ఇవ్వలేదు అని చెప్పి అంటారు కదా. ఇచ్చాము అయినా సరే రాలేదు అన్నారు అనుకోండి,
ఇచ్చిన కాపీ మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారని అడగండి. తర్వాత వచ్చేసి మీరు అతను రానందువల్ల అతని పైన ఎఫ్ఐఆర్ రాసారా ఈ 222 కింద అని చెప్పేసి కూడా మీరు అడగచ్చు అనమాట. సరేనా? మన ఇక్కడ ఎన్నో సెక్షన్ వరకు అయింది మనకి. పాతది 100, ఇక్కడ వచ్చేసి మన కొత్త సెక్షన్ ఏమైతే వచ్చింది 103. 103 మన 104 నుంచి రేపు కాదు సోమవారం నుంచి చదువుకున్నాం. రేపైతే డ్రాఫ్టింగ్ క్లాస్